నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, క్యూఆన్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభవలో ఛాతీ చుట్టూ నీరు చేరిందా, కాంతి చికిత్సతో శృంగారోద్దీపన, గ్యాస్ కడుపులో గడబిడను తగ్గించుకోవడం ఎలా, వయసుతో పాటు వెన్నులో సమస్యలా, ఇంకా హెల్త్ టిప్. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అది నిమోనియాకు దారి తీయడం మనకు తెలిసిందే. అదేవిధంగా ఛాతీలో నీరు చేరడం కూడా ప్రమాదమే. ఊపిరితిత్తులకు ఛాతీకి మధ్య ఉన్న ఖాళీ భాగంలోకి నీరు చేరినప్పుడు అది మనకు ప్రాణాంతకంగా మారుతుంది. ఫ్లోరల్ ఎఫ్యూజన్గా పిలిచే ఈ పరిస్థితికి చాలా కారణాలే ఉంటాయి. ఛాతీలో నీరు చేరడానికి వెనుక కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు మనకు ప్రాణాధారం. నీరు లేకపోతే మనలో జీవమే లేదు. అయితే ఇంతటి ప్రాణాధారమైన నీరే ఒక్కోసారి మన పాలిట ప్రాణాంతకంగా మారుతుంటుంది. మనకు ప్రాణవాయువును అందించే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు అది నిమోనియాగా పరిణమించి మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెడుతుంది. అలాగే ఊపిరితిత్తుల చుట్టూ ఛాతీకి మధ్య ఉన్న ఖాళీ భాగంలోకి నీరు చేరటం కూడా ప్రమాదకరమైన పరిస్థితే. ఊపిరితిత్తుల చుట్టూ నీరు పేరుకుపోయి ఛాతీలో నీరు నిల్వ ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫ్లూరల్ ఎఫ్యూజన్ అని, హైడ్రోథొరాక్స్ అని పిలుస్తారు. ఛాతీలో నీరు చేరటాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. ఈ ఊపిరితిత్తుల పైభాగంలో ఒక సన్నని పొర ఉంటుంది. దానిని విసరల్ ప్లూరా అంటాము. ఛాతీ కండరాల యొక్క లోపలి భాగంలో ఒక పొర ఉంటుంది. దాన్ని పెరేటల్ ప్లూరా అంటాము. ఈ రెండు ప్లూరల మధ్యన ఖాళీ ప్రదేశాన్ని ప్లూరల్ స్పేస్ లేదా ప్లూరల్ క్యావిటీ అంటాము. అయితే ఈ ప్లూరల్ క్యావిటీకి వచ్చేటటువంటి డిసీజెస్ని ప్లూరల్ డిసీజెస్ అని అంటాము. అయితే సాధారణంగా శ్వాస ప్రక్రియ లోపల గాలి లోపలికి తీసుకున్నప్పుడు కానీ, గాలి బయటకు వదిలేటప్పుడు కానీ ఈ రెండు పొరలు రాపిడి కాకుండా మధ్యలో 5 నుంచి 15 మిల్లీలీటర్ల నీరు జిగురు రూపంలో ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువగా నీరు ఈ ప్లూరల్ క్యావిటీలో కానీ, ప్లూరల్ స్పేస్లో కానీ చేరినప్పుడు దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అని అంటారు. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ ఎలా వస్తుందంటే, ప్లూరాకు వాపు వచ్చినప్పుడు కానీ, ఈ ప్లూరా లోపల గాయమైనప్పుడు కానీ, లేదంటే అక్కడ ఈ ప్లూరాలో ఉండేటటువంటి రక్తనాళాల యొక్క ప్రెజర్ లోపల సమతుల్యత లోపించడం మూలంగా కానీ, లింఫాటిక్ సిస్టమ్ లోపం మూలంగా ఈ ప్లూరల్ క్యావిటీ లోపల నీరు చేరే అవకాశం ఉంటుందన్నట్టు. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ అనేటువంటిది 2 రకాలు. ఒకటేమో ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్, రెండోదేమో ఎక్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్. ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా గుండె యొక్క ఎడమ భాగము పనితీరు మందగించడం మూలంగా ఈ ఊపిరితిత్తుల్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20% రైట్ హార్ట్ ఫెయిల్యూర్ మూలంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు, సిర్రోసిస్ ఆఫ్ లివర్ కానీ, పోర్టల్ హైపర్టెన్షన్ మూలంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరవచ్చు. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ మూలంగా నీరు చేరే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు కూడా ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్ తీసుకున్నట్లయితే దాంట్లో ఇన్ఫెక్షన్ మూలంగా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ మూలంగా కూడా ఈ ఎక్స్డేటివ్ ఎఫ్యూజన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. క్లోమగ్రంథిలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మూలంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఈ కొల్లాజిన్ వాస్కులర్ డిసీజెస్ వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊపిరితిత్తులు నీటి ఊటతో కప్పి ఉంటాయి. కొన్నిసార్లు ఉదరం, ఛాతీ గోడల మధ్య ఉన్న రంధ్రాల ద్వారా నీరు చేరుతుంది. ఊపిరితిత్తులు ఛాతీ గోడలకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోకి నిరంతరం నీరు చేరటం వలన ఊపిరితిత్తుల బాహ్య పొర ద్వారా ఛాతీ లోపలి గోడ వరకు చేరగలుగుతుంది. ఫలితంగా ఫ్లూరల్ స్పేస్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఊపిరితిత్తులోని ఔటర్ లేయర్ ద్వారా పంపించే నీటికి 20 రెట్లు ఎక్కువ నిల్వ చేయగల సామర్థ్యం మాత్రమే చెస్ట్ ఇన్నర్ లేయర్కు ఉంటుంది. ఇది దాటితే మిగిలిన నీరంతా ఊపిరితిత్తులపైన పేరుకొని ఛాతీలో నిల్వ ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారిలో ఆ నీటి ఉత్పత్తి వేగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు, చెస్ట్ ఇన్నర్ లేయర్ను నీరు పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఈ పరిస్థితినే ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటారు.
ఈ సమస్యకు సాధారణంగా టీబీ, నిమోనియా, క్యాన్సర్ అనేవి కారణాలుగా ఉంటాయి. ఈ ఊపిరితిత్తులలో నీరు చేరినప్పుడు ఛాతీ నొప్పిగా ఉండడము, దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ శ్వాస గట్టిగా తీసుకున్నప్పుడు కానీ ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దమ్ము రావడం జరుగుతుంది, తర్వాత దగ్గు రావడము ఉంటుంది అన్నట్టు. అలాగే ఆకలి లేకపోవడం కానీ తర్వాత బరువు తగ్గిపోవడం అనేటువంటిది ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ యొక్క లక్షణాలు. అలాగే ఎక్స్రే తీయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్రే లోపల నీరు చేరినప్పుడు అక్కడ కాస్టోఫ్రీనిక్ యాంగిల్ బ్లంటింగ్ కావడం మూలంగా నీరు చేరిందని చెప్తాం. అది కాకుండా అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఛాతీలో స్కానింగ్ చేయడం మూలంగా నీరు చేరింది లేనిది తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తులకు టీబీ సోకినప్పుడు ఊపిరితిత్తుల పైభాగంలో పసుపు రంగులో ఉండే ద్రవం వేగంగా వృద్ధి చెందుతుంది. అలాగే నిమోనియా కారణంగా ఊపిరితిత్తుల్లోని నీరు వేగంగా చీముగా మారుతుంది. క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు కూడా ఊపిరితిత్తుల చుట్టూ నీరు ఎక్కువగా చేరుతుంటుంది. ఛాతీలో నీరు చేరినప్పుడు తరచూ జ్వరం వచ్చిపోతుంటుంది. సాయంత్రం వేళల్లో జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంటుంది. బరువు తగ్గిపోతుంటారు. దగ్గినప్పుడు కఫం బయటకు వస్తుంటుంది. కదలికలు చేస్తున్నప్పుడు ఛాతీలో శబ్దాలు వస్తుంటాయి. ఛాతీకి రెండో వైపు భారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు గనక కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీలో నీరు 300 మిల్లీగ్రాములకు మించటాన్ని డాక్టర్లు ప్రమాదకరంగా చెప్తారు. ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షల సాయంతో ఛాతీలో నీరు ఎంత మొత్తంలో ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ ఊపిరితిత్తుల్లో ఒకసారి నీరు చేరిన తర్వాత ఎక్కువ నీరు ఉన్నట్లయితే దాన్ని సూది ద్వారా ఈ ఛాతీలోంచి ఒక దఫాలో 1 లీటర్ నీరు వరకు తీసివేయడం జరుగుతుంది. అది కొంచెం నీరు ఉన్నట్లయితే ఏ వ్యాధి వల్ల నీరు వచ్చిందో ఆ వ్యాధికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు సూదితో తీయాల్సినటువంటి అవసరము లేకుండా ఉంటుంది. అలాగే ఒకవేళ ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా ఈ ఛాతీలో నీరు చేరినప్పుడు దీనికి యాంటీబయోటిక్స్ ఒక 10 నుంచి 14 రోజుల పాటు ఇచ్చినట్లయితే ఆ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే టీబీ మూలంగా ఈ నీరు చేరినట్లయితే 6 నెలల పాటు క్రమం తప్పకుండా టీబీ మందులు వేసుకున్నట్లయితే ఈ నీరు అనేటటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల మూలంగా నీరు రావచ్చు. కాబట్టి ఈ క్యాన్సర్లలో నీరు వచ్చినప్పుడు అది ఒకవైపు చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఏంటంటే ఈ సూది ద్వారా నీరు తీసేయడం అనేటువంటి జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాటికి ఈ నీరు వస్తూనే ఉంటుంది, అంటే ఒక ఊటలాగా ఊరుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి సందర్భాల లోపల ఈ ఛాతీ భాగం లోపల ఒక ట్యూబ్ వేయాల్సి ఉంటుంది. దాన్ని ఇంటర్కోస్టల్ ట్యూబ్ డ్రైనేజ్ అంటాము. ఇలాగ మాటికి నీరు అనేది చేరుతున్నప్పుడు కొన్ని రకాల కెమికల్స్ని ఈ ట్యూబ్ ద్వారా పంపించినప్పుడు ఈ రెండు ఏదైతే ఈ పెరటల్ పూర, విసరల్ పూర ఉన్నాయో అవి దగ్గరికి రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో నీరు చేరే అవకాశం అనేటటువంటిది లేకుండా ఉంటుంది. ఛాతీలో నీరు చేరటం ఎప్పుడైనా ప్రమాదకరమే. పరీక్షల్లో ఛాతీలో నీరు ఉందని తేలినప్పుడు ముందుగా సిరంజీల సాయంతో నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు చెస్ట్ ట్యూబ్ సహాయంతో కూడా నీటిని తొలగిస్తారు. కొంతమందిలో ఛాతీలో నీటిని తీసేస్తున్న కొద్దీ మళ్లీ చేరుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఛాతీ నుంచి బయటకు ఒక గొట్టాన్ని అమర్చి నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా చూస్తారు. ఇలా నీటిని తీసివేయడంతో పాటు అవసరమైన ఔషధాలను కూడా ఉపయోగిస్తే మళ్లీ నీరు చేరే అవకాశం ఉండదు. క్యాన్సర్ల మూలంగా నీరు చేరుతున్నప్పుడు క్యాన్సర్ మందుల్ని వాడుతూ ఛాతీలో నీటిని తొలగిస్తూ ఉంటారు. హెల్త్ న్యూస్ మీకోసం. లైంగిక జీవనంపై ఆసక్తి సన్నగిల్లిన వారికి కాంతి చికిత్సతో మెరుగైన ఫలితం కనిపిస్తున్నట్లు ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. శృంగారంపై ఆసక్తి సన్నగిల్లిన పురుషులకు ప్రకాశవంతమైన అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు ఇదే జరుగుతుంటుంది. కొంతమందికి గ్యాస్తో పాటు పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. తీరని వేదనకు గురి చేసే గ్యాస్ ట్రబుల్, కడుపులో గడబిడకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో గడబిడగా ఉంటాం కానీ లేకపోతే గ్యాస్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అన్నది చాలా కామన్ కంప్లైంట్గా ఉంటుంది.
అసలుకి మన పొట్టలో గ్యాస్ ఎందుకు కామన్గా ఫామ్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి. అంటే చాలామంది మనకు పిత్తులు లేకపోతే గ్యాస్ ఎక్కువగా కింద పోతూ ఉంటే మనం ఏం చేయాలి అని చెప్పి మనం అడుగుతూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా మన నార్మల్ ప్రక్రియలో అన్నం తినేటప్పుడు చాలా గాలి మింగటం అంటూ జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ గ్యాస్ మింగే మన పద్ధతులు ఏమన్నా ఉన్నా కానీ ఎటువంటివంటే ఇప్పుడు మనం ఎక్కువగా స్ట్రా పెట్టి ఏమైనా డ్రింక్స్ ఏదైనా తాగినా కానీ, లేకపోతే డెంచర్స్ వేసుకొని ఉండటం వల్ల కానీ, లేకపోతే కార్బోనేటెడ్ డ్రింక్స్ చేయటం వల్ల కానీ, తాగటం వల్ల కానీ మనకు మోషన్లో ఎక్కువ గ్యాసెస్ ఫామ్ అయినట్టు అనిపించవచ్చు. అందుకని మన గ్యాసెస్ ఇవి ఎక్కువగా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ లేక బ్రివరేజెస్ కానీ డ్రింక్ చేయడం తగ్గించాలి. గ్యాస్ ఫామ్ అయ్యే ఫుడ్స్ అంటే ఏంటంటే కొంచెము కొన్ని ఫుడ్స్ ఏవైతే గ్యాస్ ఎక్కువ ఫామ్ చేస్తాయో అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. యూజువల్గా డెంచర్స్ వేసుకునే వాళ్ళకు కూడా సరిగ్గా ఫిక్స్ అయి ఉండకపోతే కూడా ఎక్కువ మనకు తెలియకుండా గ్యాస్ మింగుతాం. ఇంకోటి ఏంటంటే నార్మల్గానే మన బాడీలో ఒక 14 నుంచి 24 సార్లు దాకా కింద నుంచి గ్యాసెస్ పోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది నార్మల్. కొంతమంది ఆ కొంచెం గ్యాసెస్ పోయేదాన్ని కూడా భయపడతారు, నాకు చాలా ఎక్కువ గ్యాస్ పోతుంది అని. సో ఇది నార్మల్ అని కూడా మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గ్యాస్ని తగ్గించడానికి నార్మల్గా ఒకటి సింపుల్ యాంటాసిడ్స్ కానీ తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే కొంచెం అరౌండ్ ది కౌంటర్ చార్కోల్, యాక్టివేటెడ్ చార్క్ లాంటివి దొరుకుతాయి. అది తీసుకొని పొట్టులో ఉన్న గ్యాస్ని తగ్గించుకోవచ్చు. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం సంక్లిష్టమైనదే కాదు, అత్యంత సున్నితమైంది కూడా. మన శరీరం మొత్తానికి ఇరుసులా ఒక చట్రంలా పనిచేసే ఈ దండాకారానికి వయసుతో పాటు చాలా సమస్యలే వచ్చి పడుతుంటాయి. సాధారణ నడుము నొప్పి మొదలుకొని డిస్కులు జారడం వరకు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. వయసుతో పాటు వెన్నెముకలో కనిపించే సమస్యలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో పాటు వెన్నులో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి మోకాళ్ళ జాయింట్లు అరిగిపోవడం చాలామంది వినే ఉంటారు. అదేవిధంగా మనకి ఈ డిస్క్ కూడా అరిగిపోతూ ఉంటుంది మనకి ఏజ్ పెరిగే కొంది. ఈ అరిగిపోవడం వలన ఏమవుతుందంటే ఇది నార్మల్ పని ఏంటంటే ఈ 2 బోన్స్ మధ్య షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఇలా అరిగిపోవడం వలన ఈ 2 బోన్స్ మధ్య అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేయదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ వెన్నుపూసల మీద ఒత్తిడి పడి మనకి నొప్పి రావడానికి, నడువు నొప్పి కానీ ఇతరత్ర నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ చేంజ్ అనమాట, మనకి ఏజ్ పెరిగే కొంది వచ్చే చేంజ్. రెండో మార్పు ఏంటంటే ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. ఇవి కూడా మన మోకాళ్ళు అరిగినట్లే ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అరిగిపోవచ్చు. ఈ అరుగుదల వలన కూడా పేషెంట్స్కి నడువు నొప్పి రావడం, ఒక్కొక్కసారి ఈ బటక్స్ దగ్గర నొప్పి రావడం, తొడల దగ్గర నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఈ అరుగుదల ప్రాసెస్ వలన స్పాండైలోలిస్థెసిస్ అంటాం. వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జరిగిపోవడం లేకపోతే జారిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే పక్కకి జరగడం వలన ఈ కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడడం, దానివలన పేషెంట్స్కి ఈ రేడియేటింగ్ పెయిన్, కాళ్ళల్లో నొప్పి, తిమ్మిర్లు, మంటలు ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకొక మేజర్ మార్పు ఏంటంటే ఈ వెన్నుపూసల్లో అంటే ఈ బోన్స్లో మనకి వయసు పెరిగే కొంది కాల్షియం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కాల్షియం తగ్గడం వల్ల ఈ వెన్నుపూస హైట్ మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గడం వల్ల మీరు చూసే ఉంటారు, మన పెద్దవాళ్ళు పొట్టిగా అయిపోతూ ఉంటారు. ఉండే కొంది ఏజ్ పెరిగే కొంది వాళ్ళ హైట్ తగ్గుతూ ఉంటుందన్నమాట. అది ఎందుకు జరుగుతుందంటే ఈ బోన్స్లో కాల్షియం తగ్గి ఆ బోన్స్ హైట్ మెల్లిగా తగ్గిపోవడం వల్ల పెద్దవాళ్ళు మెల్లిగా షార్ట్ అయిపోతూ ఉంటారు, దానికి ముందుకు వంగిపోతూ ఉంటారు. వయసుతో పాటు వచ్చే వెన్ను సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఈ డిస్క్ అరుగుదల ఉన్న వాళ్ళకి టిపికల్ కంప్లైంట్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ, ఎక్కువసేపు నుంచున్నా కానీ వాళ్ళకున్న నొప్పి అధికం అవడం అనేది చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డిస్క్ అరుగుదల వలన ఈ కాళ్ళల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడి ఈ కాళ్ళు లాగడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు రావడం అనేది చూస్తాం. రెండోది ఈ వెన్నుపూసల మధ్య ఉండే జాయింట్స్ని మనం ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. దీనివల్ల టిపికల్గా నొప్పి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నడువు నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నడువు నొప్పితో పాటు ఈ బటక్స్ దగ్గర నొప్పి, తొడ వెనుక భాగంలో నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ నొప్పి అధికంగా పొద్దున్నే లేచినప్పుడు పేషెంట్కి నొప్పి ఎక్కువగా ఉంటుంది. వెన్నుపూసలు పక్కకి జరిగిపోవడం అనేది స్పాండైలోలిస్థెసిస్ అనే ప్రాబ్లము. దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే పేషెంట్స్కి రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే కాళ్ళల్లో జాలు,
వీళ్ళు కొంచెం దూరం నడిచేసరికి కాళ్ళల్లో నొప్పి పెరిగిపోవడం, ఈ నొప్పి బాగా అధికమయ్యి కాళ్ళు బరువెక్కిపోవడం, ఇంకొంచెం ముందుకు నడిస్తే ఇంకా వాళ్ళు నడవలేని పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వెన్నుపూసలు పక్క కొంగిపోవడం, ముందు కొంగిపోవడం అనేది మనం చూస్తే గమనిస్తాం. వీళ్ళు ఎక్కువ దూరం నడవలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్లో కాల్షియం తగ్గడం వలన వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూంలో జారిపడినా, ఒక్కొక్కసారి మన బస్సులో ప్రయాణం చేసిన కుదుపుల వలన కూడా మనకి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వెన్నెముకలో మార్పుల్ని ఎలా గుర్తిస్తారు? ఈ డాక్టర్స్ ఫిజికల్ ఎగ్జామినేషన్ పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసిన వెంటనే దాదాపుగా ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది రఫ్గా డాక్టర్స్కి ఐడియా వస్తుంది. ఫస్ట్ టెస్ట్ రెగ్యులర్గా చేసే టెస్ట్ ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ చేయడం వలన మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుందంటే వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ప్లేస్లో ఉన్నాయా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ఫ్రాక్చర్స్ కూడా మనకి ఎక్స్రేస్లో తెలుస్తాయి. కానీ ఎక్స్రేస్లో మనకు ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి డిస్క్లు కానీ, ఈ నరాలు కానీ, ఈ లిగమెంట్స్ కానీ ఇటువంటివి మనకి ఎక్స్రేలో కనిపించవు. సో వీటిల్లో మార్పులు మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా మనం ఎంఆర్ఐ స్కాన్ చేయడం అనేది చేస్తాం. కొంతమందికి రేర్గా సిటీ స్కాన్స్ చేయడం అనేది చేస్తాం. ఈ సిటీ స్కాన్లో మనకి బోన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. వయసుతో వచ్చే వెన్నెముక సమస్యలకు సంప్రదాయ చికిత్సలేంటి? మసాజ్ థెరపీ కానీ ఏదైనా ఇతరత్ర సాంప్రదాయ ట్రీట్మెంట్లతో మనకు కంఫర్టబుల్గా అనిపిస్తే తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలామంది క్వాలిఫైడ్ ఈ థెరపిస్టులు ఎక్కడ ఉండడం లేదు. దానివల్ల వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మనకున్న నొప్పి పెరగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుగురించే మనం చూసుకోవాలి, మనకి కంఫర్టబుల్గా ఉంది ఈ ట్రీట్మెంట్ తోటి అనుకుంటేనే మనం ఈ సాంప్రదాయ పద్ధతులు ఫాలో అవడం మంచిది. వెన్ను సమస్యలకు ఇటీవలి కాలంలో వచ్చిన ఆధునిక చికిత్సలేంటి? చాలా వరకు ఏజింగ్ స్పైన్తో వచ్చే ప్రాబ్లమ్స్ మెడికల్గా ట్రీట్ చేయడం చేస్తాము. మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనకి ఫ్యూజన్ ఆపరేషన్స్ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతితో చేయగలుగుతున్నాము. ఈ ఫ్యూజన్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ ప్రతి 2 వెన్నుపూసల్ని మనం కలిపేయడాన్ని మనం ఫ్యూజన్ ఆపరేషన్ అంటాం. ఈ ఫ్యూజన్ ఆపరేషన్లో భాగంగా మనం వెన్నుపూసలు కదలకుండా స్క్రూస్ అది వేసి ఫిక్స్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇంకొక కొత్త అడ్వాన్సెస్ ఏంటంటే ఈ ఆస్టియోపోరోసిస్ ద్వారా మనకి వెన్నుపూసల్లో ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఆ ఫ్రాక్చర్స్ని మనం పిన్ హోల్ పద్ధతి ద్వారా మనం ఇప్పుడు ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్లోకి ఈవెన్ కట్ కూడా లేకుండా ఒక నీడిల్నే పంపించి ఆ నీడిల్ ద్వారా మనం ఈ బోన్ సిమెంట్ అనే పదార్థం ఉంటుంది. ఈ బోన్ సిమెంట్ ఏంటంటే అది మనకి బయట ద్రవ రూపంలో ఉంటుంది, లిక్విడ్ లాగా ఉంటుంది. అది మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది నీడిల్ ద్వారా. అది లోపలికి వెళ్ళి అది గట్టిపడిపోతుంది అన్నమాట. ఈ గట్టిపడిపోవడం వలన ఆ ఫ్రాక్చర్ ఉన్న బోన్కి సపోర్ట్ దొరుకుతుంది, దానివల్ల నొప్పి తగ్గిపోతుంది. ఇందులో ఇంకొక అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఈ ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ని మేము వర్టిబ్రోప్లాస్టీ అంటాము. ఈ రెండో ప్రొసీజర్ పేరు ఏంటంటే కైఫోప్లాస్టీ. కైఫోప్లాస్టీలో ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్లోకి మనం నీడిల్ని పంపించడం, ఈ నీడిల్ ద్వారా ఒక బెలూన్ని లోపలికి పంపిస్తాం. ఈ బెలూన్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేయడం, అలా ఇన్ఫ్లేట్ చేయడం వలన ఈ ఫ్రాక్చర్ అయిన బోన్ నార్మల్ షేప్కి రావడం అనేది జరుగుతుంది. ఒక్కసారి నార్మల్ షేప్కి వచ్చినప్పుడు ఈ బెలూన్ని మనం డీఫ్లేట్ చేసి అప్పుడు బోన్ సిమెంట్ని ఇంజెక్ట్ చేయడం చేస్తాం. వెన్నులో సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వలన మనకి ఏజింగ్ ప్రాసెస్ని స్లో చేయొచ్చు. కింద కూర్చోకుండా ఉండడం, ఈ బాస్పట్లు వేసి కూర్చోకుండా ఉండడం వలన మనకి నడుము మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. దానివల్ల నడుము సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకోటి మూడోది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఆహార నియమాలు అన్నమాట. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటారు. అంటే ఆకుకూరలు, కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్ మనకిప్పుడు సీతాఫల్ లాంటి వాటిల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి రాగులు మనం చాలామంది ఎక్కువగా తింటూ ఉంటారు. రాగుల్లో చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. సో మనం కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి ఏజ్తో పాటు వచ్చే స్పైన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం డిలే చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంటతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్లలో 1/2 టీ స్పూన్ ఏలకుల పొడిని కలుపుకొని తాగండి. మూత్రంలో మంట తగ్గుతుంది.
సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.